శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవము. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. ఓం గం గణేశాయ నమః. ఓం సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీపాద శ్రీవల్లభాయ నమః. ప్రథమాధ్యాయం ప్రార్థన. హే గణనాయక, సంకల్ప సిద్ధి కొరకు నీ పాదముల చెంత శిరస్సు నుంచి మ్రొక్కుచున్న నా మస్తిష్కము నందు సద్గురు లీలలను కీర్తించుటకు కావలసిన బుద్ధిశక్తిని ప్రసాదించు స్వామి. తండ్రి, మూలాధార క్షేత్ర నిలయుడవని నిన్ను కీర్తించి యోగులు నీ దివ్యశక్తిని ప్రాప్తింపజేసుకొని ఉన్నారు. విద్యలన్నింటికీ ఆద్యుడవు నీవే. జ్ఞానస్వరూప, నీ స్వరూపుడే అయిన జగద్గురు శ్రీ దత్తాత్రేయుని ప్రథమావతారుని లీలలను కీర్తించు భాగ్యంను కలిగించి నా జన్మ తరింపచేయుము. తద్వారా లోక కళ్యాణ కార్యము కావించుము. హే శూర్పకర్ణ, మా మొర లాలించి మమ్ము కృతార్థులను గావింప నీ చరణారవిందములకు సహస్ర ప్రణామములు సమర్పించుచున్నాను. అమ్మా వాణి వీణాపాణి, చైతన్యత్వము నొందని జడమనసును నీ దివ్య చైతన్యముతో మేల్కొల్పుటకై చేత వీణను ధరించి నాదమును వినిపించుచు మాలో సకల తలంపులకు కారణభూతురాలవై ఉన్నావు. నీ అనుగ్రహము కలిగిన వ్యక్తి విద్వాంసుడనిపించుకొనుచున్నాడు. అంతర్గతంగా నీ దివ్యశక్తియే వ్యక్తి అందు ప్రకాశించుచున్నది, కీర్తి ప్రతిష్టలను కలిగించుచున్నది. నీ ప్రభావమురో మెరుగుటకు నిన్ను ఉపాసించి ఎందరో కీర్తి ప్రతిష్టలను వర్జించి సమస్తము నీ కృపయని భావించి ముక్తిని కరతలామలక మొనర్చుకున్నారు. కోరిన వారికి కొంగు బంగారైన ఓ జగన్మాత, శ్రీ దత్తావతారులలో ప్రథముడైన శ్రీపాద శ్రీవల్లభుల లీలామృత ధారల పట్టి గ్రంథస్థమొనర్చుటకు కావలసిన వాక్కును, శక్తి, యుక్తులను ప్రసాదించుము తల్లి. నీ పాదపద్మములకు వేవేల నమస్కారములు చేకును మమ్మా. హే పాండురంగ, పండరీనాథ, హే నారాయణ, శేషశయన, నిన్ను నమ్మి శరణు పొందిన జీవులను ఉద్ధరించుటలో దక్షుడవు. హరి అను రెండక్షరములు హరించును పాతకములు అను నార్యోక్తి ఎన్నడూ వృధా పోలేదు. ఆశ్రితుని పాప ప్రక్షాళన మొనరించి ఉత్తమ గతులు కల్పించుటకై నీవు కొన్నిసార్లు నిందలను మోసెదవు. నీ సృష్టిలోని సకల జీవుల యందు కరుణనే నిరంతరము ప్రసరించెదవు. వారి కర్మానుసారము వారు గ్రహించగలుగుదురు. ఎన్ని బాధలైనా కష్టాలైనా సహించి నీ కృపకై నిలిచి ప్రార్థించు వారిని అపార ప్రేమతో ఆదుకొని రక్షించి అక్కున చేర్చుకొందువు. శ్రీహరి దత్తా, శరణు. నీ కరుణాపూరిత దృష్టిని మాపై ప్రసరింపచేసి కృతయుగాన దత్తుడవై జన్మించి ఈ కలియుగాన దత్తాత్రేయ ప్రథమావతారముగా శ్రీపాద శ్రీవల్లభులుగా అవతరించితివి. నీ బోధలు లీలలను భక్తులకు అందించు ఈ ప్రయత్నమును సఫలము చేయుటకై నీకు కైమోడ్చి వందన శతంబులర్పించుచున్నాను. శివశంకర, గౌరీదేవి, ఆది దంపతులైన మీ పాదాబ్జములకు శతసహస్రాధిక వందనములు. మీ శక్తి సంపన్నత్వమును భూమిపైన నిలిపి కొలిచే వారికి కోరికలనిచ్చు కల్పతరువులుగా ప్రసన్నులై అనేక క్షేత్రములందు మీ ప్రభావమును ప్రకటించుచున్నారు. సర్వత్ర వ్యాపించి ఉన్న మీ దివ్యత్వము అనేక క్షేత్రములందు విశేష ప్రతిభతో ప్రకాశించుచున్నది. మీ అపార కరుణారసము నాపై వర్షించి శ్రీపాద లీలామృతములో మిళితమై సర్వులకు అందించబడునుగాక. జగద్గురో శ్రీ దత్తాత్రేయ స్వామి, నీ లీలలమోఘములు. నీవు దుర్లభుడవని కీర్తించబడుచున్నావు. అంతేకాదు, నీవు భక్తకీర్తి వివర్ధనుడవు అని బిరుదు ధరించినావు. నీకు దత్తమైన వారికి నీవు దత్తమై నీ శక్తియుక్తులను వారికి సంక్రమింపజేసెదవు అని నీ స్వరూపులైన సద్గురుదేవులు శ్రీ 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 స్వామి విఠలానందులు అనేక మారులు ప్రవచించి ఉన్నారు. నీకు దత్తమగుట యను ప్రక్రియలోని ఆంతర్యము తెలియని అసమర్థులము.
మా లోపములను సవరించి నీవే దత్తము చేసుకొనుము. దేవదేవా, నీ ప్రథమావతారుడైన శ్రీపాద శ్రీవల్లభుని దర్బారు ప్రదేశమును నీవే స్వయంగా మాకు చూపించి ఈ పుణ్యభూమిపై నివాసం ఏర్పరచుకొనమని బోధించి మమ్ము పునీతులను చేసితివి. కృష్ణా తీర విహార అనఘా సమేత శ్రీపాదలీలా వర్ణనమునందు తోడ్పడి లోక కళ్యాణ కారణమైన ఈ గ్రంథ రచనను రసనిష్యందిగా చేసి తరింపజేయ ప్రార్థించి నిన్ను శరణు పొంది నమస్కరించుచున్నాను. అనుగ్రహించుము దేవా. ఓ శ్రీపాద శ్రీవల్లభ స్వామి, శ్రీ గురు నరసింహ సరస్వతి యతిరాయ, ఓ మాణిక్య ప్రభు మహారాజా, ఓ అక్కలకోటి స్వామి సమర్థ, శ్రీ షిరిడి సాయిబాబా, ఓ వాసుదేవానంద సరస్వతి స్వామి, ఓ బ్రహ్మానంద సరస్వతి స్వామి, హే గజానన మహారాజా, తాజుద్దీన్ బాబా, శ్రీ శంకర మహారాజా, ఓ శ్రీధర స్వామి మహారాజా, ఓ దత్తావతార గురువులారా, శ్రీ కృవపురము శ్రీపాద శ్రీవల్లభాపురములందు దివ్య విభూతులను వర్షింపజేయు ప్రథమ దత్తావతారుని లీలావర్ణనమును గ్రంథస్థమనొచ్చు పుణ్యకార్యమునందు తోడ్పడుడని తమ పాదార విందముల చెంత మోకరిల్లుచున్నదానను. శ్రీ దత్త సాంప్రదాయంలో స్థానము కల్పించుటకు అనుమతిని ప్రసాదించిన మూలపురుషులకును పరబ్రహ్మ గురువులైన శ్రీ 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 సర్వేశ్వరానంద సరస్వతి స్వామివారికి, పరమేష్టి గురువులైన శ్రీ 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 నిత్యానంద సరస్వతి స్వామివారికి, పరమ గురువులైన శ్రీ 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 నిరంజనానంద సరస్వతి స్వామివారికి సన్యాస దీక్షను ప్రసాదించి తమ శ్రీ గురు చరణములందించి నిరంతరము కంటికి రెప్పవలె కాపాడుచున్న సమర్థ సద్గురువులు పరమ రాజకార్యులు శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజు వారులకును కోటి కోటి ప్రణామములను సమర్పించుకొనుచున్నాను. విశ్వశాంతి, సమాజ శ్రేయస్సు, సర్వజనహితములే ధ్యేయముగా సంచరించు శ్రీ దత్తమూర్తి యొక్క ప్రథమావతారుని లీలలను సద్గురు ప్రబోధితములైన వానిని సేకరించి ఒక చోటికి చేర్చి తోటి వారందరికీ అందించుటకై చేయు ఈ ప్రయత్నమును దత్త పరంపరలోని గురువులందరూ దయచూపి సహకరించి ఆశీర్వదించవలసినదిగా మనసారా ప్రార్థిస్తున్నాను. జ్ఞాన మార్గ ప్రబోధంతో కలియుగ మానవులకు సర్వదా తోడ్పడుటకు సంసిద్ధముగా నుండు మహర్షులారా, వాల్మీకి వ్యాసాది మహాపురుషులారా, సమస్త సాధు సత్తములారా, పురాణ పురుషులారా, మీ అందరి పాదపద్మాలకు నా ప్రణామములు. కలి ప్రభావము నుండి తప్పించుకొనుటకై తమరు చూపిన గురుభక్తి సేవా మార్గమును సర్వులకు విషదముగు రీతిగా ఈ గ్రంథంలోని వాక్యములను సత్యమరచుటకై మీ ఆశీస్సులు కోరుచున్నాను. జన్మనిచ్చిన జనని శ్రీమతి రాజ్యలక్ష్మి, జనకుడు శ్రీ ఆలూరు నాగభూషణరావు పంతులు గారు మరియు భర్తగారైన శ్రీ ఉప్పులూరు భాస్కర శర్మ గారు పైలోకాల నుండి ఆశీర్వదించలకై వారికి పాదాభివందనములు మనసారా సమర్పించుకొనుచున్నాను. ప్రతి వ్యక్తికి మార్గదర్శకుడు సద్గురువే. ప్రతి మానవునికి ధర్మ మార్గంలో ప్రయాణించడానికి మార్గదర్శకుల సహాయం తప్పక కావలసినదే. అనుభవజ్ఞులైన మార్గదర్శకుల ద్వారా సాగించే జీవితం ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. అన్ని రకాల వృత్తుల వారికి వారి వారి వృత్తులలో నేర్పరితనము చేకూరాలంటే ఆయా వృత్తులలో ఉన్న నిపుణుల ప్రబోధము సహకారము అవసరము. అలాగే ఉత్తమ సాధనలు సలిపి ఆధ్యాత్మిక జీవనము పొందాలనుకున్న వారికి కూడా తప్పనిసరిగా ఆ మార్గంలో నిపుణులైన ఉత్తమ గురువుల యొక్కయు సాధకుల యొక్కయు ప్రబోధములు మార్గదర్శనం చేయించే సమర్థుల సాంగత్యము అవసరమై ఉన్నది. శిష్యునికి అనుకూలమైన మార్గాన్ని నిర్దేశించి సద్గురువు అతనిని ఆత్మవిద్యలో నిష్ణాతునిగా చేస్తాడు. ధర్మ మార్గ ప్రవర్తకులందరూ గురువులే. అందులో సద్గురువు సమర్థుడని కీర్తించబడినాడు. సద్గురువు తనను ఆశ్రయించిన శిష్యుని సకల బాధ్యతలు వహించి ఉన్నతునిగా చేయుటయే లక్ష్యముగా స్వీకరించును. ఆ లక్ష్య సాధనలో గురువు ఎంత శ్రమకైనా ఓర్చుకుంటాడు. శిష్యులను ఎట్టి కఠిన పరీక్షలకైనా గురి చేస్తాడు. కఠినాతి కఠినమైన శిష్యులను విధిస్తారు.
కఠినాతి కఠినమైన శిక్షలను విధిస్తారు. కానీ వారిపైన జాలి, కరుణ తప్ప ఇతర భావం ఏమీ ఉండదు. ఉదాహరణకు ఒక మేకను గోడకు కొట్టి అవసరానికి ఉపయోగించుకున్నట్టు కొరకు దానిని సుత్తితో కొడుతూ ఉంటారు. అది ఏ కారణం చేతనైనా వంగిపోతే తిరిగి దాని వంపును సరిచేసి దిగకొడతారు. అది ఎంత మొండికేసినా సుత్తితోనే సరిచేస్తూ ఉంటారు. ఎందుకంటే లక్ష్యం సాధించడానికి. అంతేకాని మేకుపై ఎలాంటి కోపం కానీ ద్వేషం కానీ ఉండదు. అలాగే సద్గురువు సుత్తిలాంటి వాడైతే శిష్యుడు మేకు వంటివాడు. శిష్యుడు లక్ష్యాన్ని చేరునంత వరకు గురువు అతనిని వెంటాడి మరలా ప్రయత్నిస్తూ తన పనిని తాను చేస్తూ ఉంటాడు. గోడకు కొట్టిన మేకు అందరికీ ఎన్నో విధాల ఉపయోగపడుతుంది. అదేవిధంగా లక్ష్య సాధనలో పరిపూర్ణుడైన శిష్యుడు సమాజానికి, దేశానికి ఉపయోగపడాలన్నదే గురువు యొక్క ఆశయం. శిష్యుడు కూడా తనలాగే సర్వులను ధర్మ మార్గంలో నడిపేటందుకు సమర్థుడై ప్రఖ్యాతి పొందాలన్నదే యథార్థమైన గురువు లక్ష్యము. శ్రీ కురువపుర పరిచయం. ధరణిపై జన్మించిన మానవులందరినీ మోహచిత్తులను చేసి తన చేతి కీలుబొమ్మలుగా చేసుకుని ఆటలాడించే మాయను తరిమికొట్టి తామెవరో తెలుసుకునేటట్లు చేయగలిగే ఆత్మదర్శనం గావించే సద్గురు సాంప్రదాయానికి దత్త సాంప్రదాయం అని పేరు కలదు. దీనికి మూలం శ్రీ దత్తాత్రేయ స్వామి. ఈ సాంప్రదాయ ప్రవర్తకులలో మహాత్ములు, ఘటనాఘటన సమర్థులైన గురువులు ఎందరో గలరు. వారిలో శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు కలియుగంలో ఆ దత్తదేవుని ప్రథమ అవతారులు. ఆ స్వామివారి యొక్క తపోభూమియే శ్రీక్షేత్ర కురువపురము. ఈ ప్రదేశము పురాణ కాలముల్లో కశ్యప మహర్షి దంపతులు తపమరించిన పుణ్యభూమి. మరియు కురువంశ మూల పురుషుడైన కురు మహారాజు ఇచ్చట తపస్సు చేసినట్లు పురాణములలో చెప్పబడినది. శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఈ ప్రదేశంను తన అనుష్ఠాన క్షేత్రముగా ఎన్నుకొన్నారు. వారి అద్భుత తపస్సు చేత ఈ క్షేత్రము యొక్క మహిమ మరింత విస్తారమై విశ్వవ్యాప్తమైనది. శ్రీ స్వామివారి యొక్క మహిమాన్విత లీలలు ఆనాటి నుండి ఈనాటి వరకు భక్తులకు దివ్యానుభూతులను కలిగించుచున్నవి. శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు చేసిన తపఫలితంగా ఎందరో సాధు మహాత్ములకు, సత్పురుషులకు ఈ క్షేత్రమును దైవదర్శనము, గురుదర్శనము లభించుచున్నది. ఎందరో ముముక్షువులై మోక్షార్హతను పొందినారు. 6 శతాబ్దాలు గడిచిన శ్రీపాదస్వామి ఈనాటికి నిత్యసత్య స్వరూపులని ఈ సంఘటనలు నిరూపిస్తున్నవి. నాటి నుంచి నేటి వరకు ఇచ్చటి శ్రీవారి పాదుకలు ఉత్తములైన బ్రాహ్మణ కుటుంబము వారిచే పూజించబడుచు భక్తుల మనోభీష్టములను తీర్చి అనుగ్రహిస్తున్నవి. శ్రీపాద శ్రీవల్లభాపురం ఆంధ్రప్రదేశ్లోని మహబూబ్ నగర్ జిల్లా పాలమూరులో మక్తల్ మండలంలో గల పసుపల గ్రామ శివారులోని పంచదేవ పహాడ్ గ్రామానికి చేరువలో కృష్ణానదీ తీరంలో భాస్కర బండ ప్రదేశంగా ప్రసిద్ధి చెందిన పుణ్యస్థలమే శ్రీపాద శ్రీవల్లభాపురం. ఇది పురాణ కాలంలో ప్రసిద్ధిగాంచిన పుణ్యభూమి అయి ఉన్నది. 7 ఋషులలో ఒక్కరైన శ్రీ వశిష్ఠ మహామునియును, సృష్టికి ప్రతిసృష్టి చేసిన విశ్వామిత్ర మహర్షియును దక్షిణాదిలో ఒకే ప్రాంతంలో ఉండి తపమాచరించినది ఈ ప్రదేశంలోనే. వీరికి అనువుగా చుట్టుప్రక్కల గ్రామాలు ఏర్పడినవి. ఈ మహర్షులు ఆశ్రమ పశు సంతతి కొరకు ఏర్పరిచిన గ్రామమే పసుపల గ్రామము. మహర్షులు యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహించిన ప్రదేశమే పంచదేవ పహాడ్ గ్రామము. అదే వారి దైవారాధన కేంద్రం. అదేవిధంగా దానికి సమీప గ్రామమైన గోపులాపురం గోపాలకులు గోసంతతిని సంరక్షించు ప్రదేశము. మహర్షుల శిష్యవర్గంలో లింగధారులైన వారు నివసించి పూజలు సల్పు స్థలము పంచలింగాలయని పేరు పొందిన గ్రామము. ఈ క్షేత్రానికి దిగువన
పారేవుల అను గ్రామము కలదు. ఇది పండితుల భూమి. ఇచ్చట ఆ కాలంలో వేద పాఠశాల, గురుకులం ఎంతో ప్రసిద్ధి చెందినవి. అనేక ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఇచ్చటకు వచ్చి వేద విద్యను అభ్యసించేవారు. ఇందువలన ఈ ప్రదేశము పురాణములలోని దివ్య పురుషుల చేత తపస్సు చేయబడినదియు, వేదశాస్త్ర పురాణ బోధలు జ్ఞానబోధలు చేసిన పావన స్థలముగా కూడా తెలియచున్నది. అంతేకాక ఈ స్థలము శ్రీపాద స్వామివారు స్నానానుష్ఠానములు గావించుకొని భక్తుల సమస్యలు కష్టాల నివారణకు తగిన సూచనలు తెలిపిన దర్బారు ప్రదేశముగాను చరిత్రకెక్కింది. శ్రీ స్వామివారు ఈ చోట విచిత్రమైన లీలలన్నింటినూ అనుగ్రహించి ఉన్నారు. శ్రీపాద స్వామి నిత్యము సూర్య నమస్కారములు చేసిన పెద్ద శిలపైన ఆయన తన ఆకారమును కూడా అనుగ్రహించి ఉన్నారు. ఆ శిలను స్పృశించి శ్రీవారి చైతన్య ప్రభావంను ఇప్పటికీ అనుభవించి భక్తులు పరవశులగుచున్నారు. శ్రీ స్వామివారిని ఆ చోట ప్రార్థించి కోరిన వరములను పొందుచున్నారు. ఈ క్షేత్రము నుండి తేలికగా పుట్టీలలో నది దాటి కురువపురం చేరుకోవచ్చును. ఇంతటి మహిమాన్వితమైన పుణ్య ప్రదేశమును శ్రీపాద శ్రీవల్లభులు మన గురుదేవులైన శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజు వారికి 1998 మే నెలలో ప్రసాద రూపంగా అనుగ్రహించి ఇచ్చట మహాక్షేత్ర నిర్మాణం చేయించి తన మహిమలను అపారంగా ప్రకటించుచున్నారు. ఇచ్చట ప్రతిష్ఠించబడిన శ్రీ దత్త అనఘామాత, కాలభైరవ రేణుకామాత, శ్రీ సాంబ శివ, శ్రీ సీతారామ, శ్రీ సాయిబాబా మూర్తులు కోరిన వరాలను భక్తులకు ప్రసాదిస్తున్నారు. సద్గురు మహాత్మ్యము ప్రస్తావన. భారతదేశం పుణ్యభూమి, అతి పవిత్రమైన సవిత్రి ఇది. యోగులు నడయాడి పునీతం చేసిన యోగభూమి. ప్రపంచ దేశాలన్నింటికీ గురుస్థానము భారతదేశమే. ఈ దేశంలో సద్గురువులు సమభావం కలిగిన వారు తామెన్నైనా శ్రమల కోర్చి తమ శిష్యులను సమున్నత స్థితి యందు నిలిపి గురువులుగా తీర్చిదిద్దుటలో సిద్ధ సంకల్పులు. ఉదాహరణకు, ఒక జ్యోతి అనేక జ్యోతులను వెలిగించుటకు కారణమైన విధముగా ఒక జ్ఞాని తన జ్ఞానమును అనేక మందికి బోధించి వారు కూడా జ్ఞానులగుటకు కారణమగుతురు. అందువలననే ఈ దేశంలో అనేక కోట్ల సంవత్సరముల నుండి గురు శిష్య సాంప్రదాయము నిరాఘాటంగా కొనసాగుచున్నది. సద్గురువులు సర్వదేవతా స్వరూపులని గురుగీతా వాక్యం మనకు తెలుపుచున్నది. మన పూర్వీకులైన సత్పురుషులు ఈ కారణంగానే సద్గురువులను సేవించి పూజించి తరించినారు. సద్గురు పాదములు సర్వతీర్థాలకు సర్వపుణ్యక్షేత్రాలకు నిలయంగా భావించి గురుసేవా భాగ్యంతోనే సర్వశక్తులు పొంది ఎందరో బ్రహ్మానందానుభూతిని అందుకున్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల వలన సృష్టి స్థితి లయాలు జరుగుచున్నవి. జీవుల కర్మఫలములకు తగిన దేహములు అనుభవములు ఈ ప్రపంచంలో కలుగుచున్నవి. ఆ త్రిమూర్తుల స్వరూపమైన సద్గురువులు జీవుల కర్మఫలములను అనుభవింపచేయుచు సత్కర్మాచరణతో జీవులను పునీతులను చేయుచు కర్మబంధముల నుండి తప్పించే ప్రయత్నం చేయుదురు. బ్రహ్మ తన సంకల్పంతో జీవునికి నివాసయోగ్యమైన దేహాన్ని సృష్టిస్తాడు. సద్గురువు ఆ శరీరంలో నివసించే జీవునకు జ్ఞాన ప్రబోధం చేసి సద్బుద్ధిని కలిగిస్తాడు. ఇది సద్గురుని అందున్న బ్రహ్మతత్వం. విష్ణువు శరీర పోషకుడైతే సద్గురువు తాను ప్రబోధించిన జ్ఞానాన్ని పోషించి ప్రదీప్తం చేస్తాడు. అతనిలోని జ్ఞానమును విజ్ఞానముగాను సుజ్ఞానముగాను తీర్చిదిద్దుతాడు. ఇదియే సద్గురుని అందుగల విష్ణుతత్వం. మహేశ్వరుడు లయకారకుడని వ్యవహరించబడుచున్నారు. సద్గురుడు తన జ్ఞాన ప్రబోధంతో శిష్యునిలోని అజ్ఞానమును పూర్తిగా నిర్మూలించి దేహభావాన్ని తుదముట్టించి పరమాత్మునిలో లయం అయ్యేటట్లు చేస్తాడు. ఇదే సద్గురుని అందుగల శివతత్వం. ఈ విధంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల సమిష్టి కృషి అయిన సృష్టి స్థితి లయాలకు సద్గురుదేవుడు చక్కని మెరుగులు పెడతాడు. ఈ కారణంగానే సద్గురుడు త్రిమూర్తుల కన్నా గొప్పవాడని శివుడు పార్వతికి గురుగీతలో బోధించినాడు. దివ్య ఘటన.
ఇప్పుడు మనం శ్రీ గురుదేవులు తెలిపిన కథామృతం పానం చేయుటకు సత్యదర్శన దృశ్యములను దర్శించుటకు సిద్ధమవుదాము. శ్రీపాద శ్రీవల్లభాపురం నిర్మాణం జరిగిన తర్వాత ధనుర్మాసోత్సవములు ప్రారంభించి నిత్యము నగర సంకీర్తనం చేస్తున్నాము. ఈరోజు ఎంతో శుభదినం, వైకుంఠ ఏకాదశి పర్వదినం. శ్రీపాద శ్రీవల్లభాపురంలో భక్తులందరము తెల్లవారుజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకుని కృష్ణానదిలో స్నానాలు చేసినాము. ప్రతిరోజు చే విధంగా భజన తాళాలు తీసుకుని నామ సంకీర్తనతో అందరం నగర సంకీర్తన చేస్తూ 3 ప్రదక్షిణలు పూర్తి చేసినాము. త్వరగా పైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని ఉత్తర ద్వారమునకెదురుగా పీఠముపై వేంచేపు చేసి అలంకరించాము. స్తోత్రము చేసి హారతి ఇస్తుంటే చిన్ననాడు మంగళగిరి క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఉత్తర గోపుర ద్వారం నందు దర్శించుకున్న అనుభూతులను నెమరవేసుకున్నాను. ఇంతలో శ్రీ గురుదేవులు పిలుస్తున్నారని వార్త అందింది. వెంటనే క్రిందకు దిగి వచ్చాను. పూజ్య శ్రీ విఠల్ బాబాజీ వారు వచ్చి బయట కూర్చుని ధ్యాన నిమగ్నులై ఉన్నారు. వారు ధ్యాన స్థితిలో ఏదో దివ్య దర్శనం చేస్తున్నట్లుగా అవగతమైంది. వారి ముఖంలో అలౌకికానందానుభూతి ద్యోతకమవుచున్నది. యాంత్రికంగా నమస్కరించుకుని అట్లే చాలా సమయం వేచి ఉన్నాను. కొంతసేపటికి వారు మామూలు స్థాయికి వచ్చిన తర్వాత తిరిగి నమస్కరించుకున్నాను. వారు నన్ను చూస్తూనే, అమ్మా, దత్తుడిని బాగా దర్శించుకున్నావా అని ప్రశ్నించారు. స్వామి, దర్శించుకొని వచ్చానని చెప్పాను. శ్రీ బాబా గారు ఇలా అన్నారు. మాకిక్కడనే ఒక అద్భుత దృశ్యం గోచరించినది. అప్పుడు నేను, బాబాగారు, నేను మీ స్థితిని గమనించాను. తమరికేదో విశేష దర్శనం కలిగిందని మీ ముఖ కవలికల ద్వారా తెలియబడుచున్నది. మీ సంతోషమును పారవశ్యమును చూచితిని. మా దర్శనము బాహ్య దర్శనము, తమరి దర్శనం అంతర్దర్శనము. మా సంతోషము లౌకికము, తమ ఆనందము అలౌకికము, అద్వితీయము. స్వామి, తమరు దర్శించిన విషయములను వినే అర్హత మాకున్న ఎడల వివరించండి అని విని ధన్యులమవుతాము అని ప్రార్థించాను. అప్పుడు శ్రీ బాబా గారు, అయితే అందరూ స్థిమితంగా కూర్చుని వినేటందుటకు సిద్ధమైతే చెప్తానన్నారు. అందరినీ వచ్చి కూర్చుండే ఏర్పాటు చేశాను. అప్పుడు శ్రీ బాబా గారు తమ అద్భుత దర్శన విశేషములను వర్ణించ సిద్ధమైనారు. ఇది శ్రీ 10వ అధ్యాయం సంపూర్ణం.